హలో అండి. ఈరోజు మనం ఒక హెల్తీ స్నాక్ ప్రిపేర్ చేసేసుకుందాం. అదే మన వెజిటబుల్ కట్లెట్స్ అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా ఇష్టం కదా ఈ కట్లెట్స్ అంటే. కానీ మనం ఆఫెన్గా బయట కొనుక్కోవడం కానీ లేదా ఇంట్లో చేసుకున్నా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు అలా కాకుండా మనం ఇంకొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ బంగాళదుంపలకు బదులుగా చిలకడ దుంపలు వాడాను. అవి ఉడకపెట్టేసుకొని తర్వాత కొంచెం చల్లారాక తొక్క కూడా తీసేసుకొని మ్యాష్ చేసుకున్నాను. ఆ మ్యాష్ చేసిన దాంట్లో నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసాను అనమాట. ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకున్నాను. సొరకాయ క్యారెట్ తురుముకుని వేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా బాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఆ తర్వాత దీనికి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసి ఉన్నాను. నేనైతే ఇక్కడ ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఆ తర్వాత ఒక పెద్ద స్పూను శనగపిండి కూడా వేసుకున్నాను, ఆ స్ట్రాంగ్ బైండింగ్ ఉంటుందని చెప్పి. ఆ తర్వాత మొత్తం చేత్తో బాగా కలిసేలా ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దానిపైన 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వాటి ప్యాన్ మీద పెట్టేసి రెండు వైపులా కాల్ చేసుకోండి. నేను ఇక్కడ మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను సో దట్ అది లోపల కూడా మంచిగా కుక్ అవుతుందని. ఆ తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఆ తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కట్లెట్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.